ఈసారి. అయితే దేవుని మహాకృపను బట్టి మరి ఎవరు ఊహించినంత ఘనంగా మరి దేవుడు ఆయన కార్యక్రమాన్ని ఆయనే ముందుండి మరి ఎంతో క్రమంగా మర్యాదగా జరిపించినందుకు దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. మొదటగా ప్రారంభ ప్రార్థన చేసిన శ్రీమోరి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు కోయిర్ పాటలు పాడి మరి దేవుని మహింపరిచిన కోయిర్ బిడ్డలందరికీ కూడా మిస్పా ప్రార్థనా సాహసం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనందరం లేచి నిలబడినట్లయితే కీర్తనల గ్రంథం నుండి 30వ అధ్యాయము నల్లి హరికృష్ణ గారు వచ్చి చదువుతారు. కీర్తనలో 30వ అధ్యాయం చదువుకుందామండి. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషాన్ని నింపనైక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టక నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషమాత్రం ఉండదు. ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండునను, ఉదయమున సంతోషము కలుగును. నేనెన్నడు కదలనని నా క్షేమకాలమున అనుకుంటుని. యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెంది తిని. యెహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బతిమాలుకుంటుని. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించిన నీ సత్యమును గూర్చి అది వివరించిన యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయుడవై ఉండుము. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పులను నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించేదను. దేవుడిచ్చిన వాక్యం దీవించిన కాక. ఆమేన్. కంఠత వాక్యం చదవటంలో సహకరించిన నల్లి హరికృష్ణ గారికి మిస్పా ప్రార్థనా సహవాసం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. మరి అందరూ అలాగే లేచి నిలబడినట్లయితే ఆరాధనా కార్యక్రమం జరపడానికి తాడి ప్రసాద్ గారు మరి గడ్డం రాజ్బాబు గారు వచ్చి ఆరాధనా కార్యక్రమాన్ని జరిపించవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగాక. కూడి వచ్చినటువంటి సేవకులకు, సహోదరి సహోదరులందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. కొన్ని నిమిషాలు మనం ఆయన స్తుతించి ఆరాధించి మనము మన హృదయాలను ఆయన తట్టు తిప్పుకొని కొన్ని నిమిషాలు రెండు చేతులు పైకెత్తి, యేసయ్యా నీవు మా మధ్యనున్నావు నా తండ్రి ప్రభువా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరము ప్రతి ఒక్కరము నోరారా మన మధ్యనికి ఆయన దేవుని ఆహ్వానిద్దాం. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం 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 ప్రభువా. రాజా రాజాతి రాజానికి వందనములు. స్తోత్రం 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 ప్రభువా. యేసయ్యా ఇదిగో నా తండ్రి ప్రభువా,
గడిచిన వారంలో నా తండ్రి ప్రభా నువ్వు మరణము పొందిన తండ్రి ప్రభా ఇదిగో 3వ దినాన నేను లెగిస్తాను ఇదిగో అని చెప్పి ఉన్న దేవానికి వందనములు స్తోత్రము 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 ఆయన లేఖనమును ప్రకారముగానే తండ్రి ప్రభా నువ్వు తిరిగి లేచిన తండ్రి ప్రభా మా మధ్యన ఉన్నావు అని మేము నమ్ముతున్నాము నా తండ్రి ప్రభా యస్యానికి వందనములు స్తోత్రము స్తోత్రము స్తోత్రం ప్రతి ఒక్కరమును పిలుద్దాం స్తోత్రం 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 హల్లెలూయా రాజాతి రాజానికి వందనములు నా తండ్రి ప్రభా ఆరాధనకు యోగ్యుడానికి వందనములు స్తోత్రం ఏ యోగ్యత లేని మమ్మల్ని నా తండ్రి ప్రభా నీ రాజ్యములో నా తండ్రి ప్రభా నీ రాజ్య నివాసములో నా తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ నా తండ్రి నిలబెట్టావు నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరము చెబుదాం స్తోత్రం 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 హల్లెలూయా 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 రాజాతి రాజా నీకు వందనములు స్తోత్రము 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 పరిశుద్ధుడు 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 అని నిత్యము వేల వేల దూతలతో కొనియాడబడుతున్న దేవానికి వందనములు స్తోత్రము 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 రాజాతి రాజాగ్ని నేత్రము గలవడానికి వందనములు స్తోత్రము స్తోత్రము స్తోత్రం పరిశుద్ధుడానికి వందనములు వందనములు స్తోత్రము స్తోత్రము స్తోత్రం హల్లెలూయా 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 ఆరాధనక యోగ్యుడవానికి వందనములు స్తోత్రము స్తోత్రము స్తోత్రం పరిశుద్ధుడానికి వందనములు 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 రాజాతి రాజానికి వందనములు 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 స్తోత్రం నా తండ్రి నాయన ఇటువంటి ఆరాధన నా తండ్రి ప్రభా నిన్ను గడిపి నిన్ను స్తుతించి గణపరిచే ఎందరికో లేదు నా తండ్రి ప్రభా మాకందరికి ఇచ్చావు నా తండ్రి ప్రభా స్తోత్రము స్తోత్రము స్తోత్రం ప్రభా రాజాతి రాజానికి వందనములు 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 స్తోత్రము స్తోత్రం ప్రతి ఒక్కరము మన బాధలు మన కష్టాలు ఆయన ముందర పెట్టి మన దేశము కోసము ఇజ్రాయేల్ దేశము కోసము ఇగో ఎన్నో ఇబ్బందుల్లో కష్టాల్లో యుద్ధాల్లో బాధల్లో ఉన్నారు ప్రతి కుటుంబము ప్రతి దేశము ప్రతి ఒక్కరు బాధల్లో కష్టాల్లో ఉన్నారు యుద్ధాలు ఎటు చూసిన యుద్ధాలు వాతావరణాలు ఎటు చూసిన భూకంపాలు ఎటు చూసిన దేవా నీ రాకడ సమీపించి ఉన్నది నువ్వు తొందరగా రాబోతున్నావని మేమందరము నమ్ముచున్నాము నా తండ్రి అయ్యా రాజాది రాజా నీ రాజ్య సువార్త నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిలో నింపండి నా తండ్రి ప్రతి ఒక్కరిలో నా తండ్రి బలపరచండి ప్రతి ఒక్కరి నీ రక్తంతో నా తండ్రి పరిశుద్ధపరచండి నా తండ్రి యెషయానికి వందనములు వందనములు రాజాది రాజానికి వందనములు వందనములు స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా రాజానికి వందనములు స్తోత్రం 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 ప్రభువా ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను మేలులకై మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను అందరం నోరారా పాడదాం ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ వేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను ఆరాధన 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 నీ మేలులకై ఆరాధన నీ దీవెనకై ఆరాధన నీ మేలులకై ఆరాధన నీ దీవెనకై ఆరాధన 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 ప్రతి ఒక్కరు ఆరాధన ఆరాధన అవును ప్రభా యేసయ్యా నీకు వందనము స్తోత్రం నా తండ్రి నాయనా దినమెల్లా నా తండ్రి ప్రభా నువ్వు చేతులు చాపి నా తండ్రి ప్రభా నువ్వు నా కుమారుడవు నువ్వు నా కుమార్తెవని హత్తుకుని మమ్మల్ని ఎంతో ప్రేమించావు నా తండ్రి ప్రభా నాయనా నీ ప్రేమ ఎంతటి ప్రేమ నా తండ్రి యేసయ్యా నీకు వందనములు స్తోత్రం నా తండ్రి ప్రభా
చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నతింతును. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నతింతును. అందరము ఆరాధన 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 నీ ప్రేమకై ఆరాధన నీ జాలికై ఆరాధన నీ ప్రేమకై ఆరాధన నీ జాలికై ఆరాధన 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 ఆరాధన. అందరము ప్రతి ఒక్కరము యేసయ్యా మమ్మల్ని ఎంతో నాయన తండ్రి ధనవంతులుగా చేయటానికి నా తండ్రి ప్రభా నువ్వు నా తండ్రి ప్రభా నువ్వు బలియాగం అయిపోయావు నా తండ్రి ప్రభా. మా అపరాధముల చేత నా తండ్రి నాయనా నువ్వు సిలియాగం అయిపోయావు నా తండ్రి ప్రభా. నీ రక్తాన్ని నా తండ్రి ప్రభా మా పాపముల కోసం కడగటకు నా తండ్రి ప్రభా బలియాగం అయిపో నా తండ్రి ప్రభా. హల్లెలూయా స్తోత్రం ప్రభా యేసయ్యానికి వందనములు. ధనవంతులుగా చేయుటకు దారిద్రతను అనుభవించినావు. ధనవంతులుగా చేయుటకు దారిద్రతను అనుభవించినావు. హెచ్చించి ఘనపరచి నిర్మలాత్ముడా మనసుతో కొనియాడెదన్. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనసుతో కొనియాడెదన్. ఆరాధన 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 నీ కృప కొరకై ఆరాధన ఈ స్థితి కొరకై ఆరాధన నీ కృప కొరకై ఆరాధన ఈ స్థితి కొరకై ఆరాధన ఆరాధన అవును ప్రభా ఆరాధన ఆరాధన ఆరాధన. అవును ప్రభా నీ చేతులు చాచినాయన నాయన నీ ప్రేమ కోసమే నా తండ్రి ప్రభా మేము నోరారా అడుగుచున్నాము నా తండ్రి. నాయన మా మధ్యలోకి రండి నా తండ్రి ప్రభా మా మధ్యలో ఉన్నావు నా తండ్రి. యేసయ్యానికి వందనములు నా తండ్రి యేసయ్యానికి వందనములు స్తోత్రము స్తోత్రము స్తోత్రం ప్రభా యేసయ్యానికి వందనములు స్తోత్రము నా తండ్రి ప్రభా. దినమెల్ల నీ చేతులు చాచి నీ కోగిటిలో కాపాడుచుంటివే. దినమెల్ల నీ చేతులు చాచి నీ కోగిటిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నిధింతుము. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నతింతును. ఆరాధన ఆరాధన ఆరాధన
యేసయ్యా మీరు మా మధ్యలో ఉన్నారు నా తండ్రి. అని యేసయ్యకు వందనాలు. అవును ప్రభా, ఎందరికో లేని గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చి ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చగలం ప్రభా. నెలంతా కాచావు, భద్రపరిచావు, నీ కౌగిట్లో దాచావు, నీ చల్లని చూపుతో, నీ చల్లని ప్రేమతో అవును ప్రభు. మమ్మల్ని అందరినీ హత్తుకుని ఇదిగో నా కుమారుడా నా కుమార్తె అని అవును తండ్రి. మమ్మల్ని కాచావు, దాచావు, భద్రపరిచినందుకు వేల కొలది కోట్ల కొలది స్తోత్రాలు బాబు. యేసయ్య. ఇదిగో తండ్రి మధ్యాహ్న కాల సమయంలో ఒలువల కొండ మీద ప్రభా, అవును ప్రభు. అయ్యా నువ్వు మరణించిన స్థలంలో ప్రభా, తిరిగి లేచిన పునరుద్ధానుడవై లేచిన స్థలంలో నుండి ప్రభా ఆరాధిస్తున్నాం. ఆమేన్ యేసయ్య. అంత గొప్ప ధన్యత మాకు ఇచ్చినందుకు ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చలేదు కానీ అవును ప్రభా, ప్రభు. యేసయ్య. అయ్యా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా విరిగి నలిగిన హృదయంతో అడుగుతూ ఉన్నాం అవును ప్రభా. ప్రభు. అయ్యా మమ్మల్ని మాకై తోడుగున్న దేవునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఈ కొద్ది ఆరాధన ప్రభా మీ పాదాల చెంత సమర్పించుకుంటూ యేసయ్య నామం పేరట స్తుతిస్తున్నాం తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్పండి, దేని మీద పడతాం. హల్లెలూయా. ఇంతవరకు ఎంతో ఘనంగా మరి ఆరాధన చేసి దేవుని మహింపరిచిన మన తాడి ప్రసాద్ గారికి, అలాగే గడ్డం రాజ్బాబు అన్నయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు మిస్పా ప్రార్థన సహవాసం తరపున తెలియజేస్తున్నాము. మరి ఈ సమయంలో మనం అమూల్యమైన సమయానికి మనం వచ్చి ఉన్నాము. మరి ఈ సమయంలో వాక్య సందేశాన్ని అందించవలసిందిగా బేరా సీమోన్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మనందరం కూడా ఆయన వస్తూ ఉండగా చప్పట్లతో కొడుతూ ఆయన ఆహ్వానిద్దాము. అలాగే మనందరం కూడా దేవుని వాక్యాన్ని వినడానికి